శేఖర్ రెడ్డి గారు, ఈ అంటే మీరు మొత్తం ఈ అమరావతి ఈ మహానాడు గురించి మాట్లాడండి, కానీ అమరావతిలో పెట్టకుండా కడపలో ఎందుకు పెట్టారన్నదే చిన్న అనుమానం. అదొకటి క్లారిటీ ఇచ్చి మహానాడు మొత్తం ఈ 2 days దానిపైన చెప్పండి. సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి సాక్షి టీవీ వ్యక్తులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. కడప గడ్డలో మేము అడుగు పెట్టాం, కడప గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ అని చెప్పుకోవడం కోసం, డబ్బా కొట్టుకోవడం కోసం మాత్రం కడపలో పెట్టారు సార్. ఓకే, ఇంకంతకు మించి వేరే ఏం లేదు సార్. కడపలో మేము జెండా పాతేంగి అని చెప్పాలి కోసం సార్ వాళ్ళు, కానీ జెండా పాతేంగి ఏముండదు సార్. అమరావతిలో పెట్టచ్చు కదా, ఒలింపిక్సే పెడతామన్నారు కదా అక్కడ. సార్ అమరావతిలో ఏముంది సార్, గట్టిగా వర్షం వస్తే మునిగిపోద్ది సార్. మహానాడు మునిగిపోయిందంటే బాగోదు కదా. ఓకే, మళ్ళీ అసలే వర్షాకాలం, నైరుతి ఋతుపవనాలు కొంచెం ముందుగానే వచ్చాయండి సార్. భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఓకే, అమరావతిలో భారీ వర్షాలు వచ్చి ఏదైతే మహానాడు ప్రాంగణం మునిగిపోయిందంటే మరీ చండాలంగా ఉంటది కాబట్టి కడపలో పెట్టుకున్నాను సార్. రైట్. ఇంకో విషయం సార్, పాపం సార్ నిజంగా ఈ రోజు ఆ ఏ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది సార్, మన సాక్షి ఉండాలి కదా. మళ్ళీ చెప్తున్నాడు సార్, నిన్న 10 లక్షల కోట్ల వారసత్వ అప్పు, 1,20,000 కోట్ల బిల్లులు పెండింగ్ లో వచ్చాయండి సార్. మరి అది నిజమా? లేకపోతే మరి మీరు బడ్జెట్ లో పెట్టింది ఇది నిజమా? మేము బడ్జెట్ లో పెట్టింది తప్పుడు కాగితం, ముడి తుడుచుకోవడానికి పనికి రాదు. మా పయ్యావుల కేసు ఒక పనికి మాలినోడు, మా ప్రిన్సిపల్ సెక్రటరీలో పనికి మాలినోళ్ళు. మేము పెట్టిన బడ్జెట్ మొత్తం అబద్ధాల కుప్ప. ఇది టిష్యూ పేపర్ కన్నా దారుణం, టాయిలెట్ పేపర్ కన్నా దారుణం. మేము చెప్పిందే నిజం, అసెంబ్లీలో చెప్పింది మేము అబద్ధం అని చెప్పి ఒప్పుకోండి. లేకపోతే మహానాడు సాక్షిగా మీరు చెప్పేది అబద్ధం అని ఒప్పుకోండి. ఎంతకాలం? ఏడాది అయింది. చరిత్రలో ఏనాడు లేని విధంగా 1,50,000 కోట్ల పైచిలకు అప్పు కేవలం ఏడాదిలో చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చే చంద్రబాబు నాయుడు ఈ రోజు వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 10 లక్షల కోట్ల వారసత్వం తప్పండి సార్. సిగ్గుండాలి కదా సార్ కొంచెమన్నా. 75 సంవత్సరాల వయసు, 4 సార్లు ముఖ్యమంత్రి, ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడతారా? నేను ఛాలెంజ్ విసురుతున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి. 10 లక్షల కోట్ల అప్పు ఎక్కడా? మీ బడ్జెట్ పేపర్స్ తీసుకొని రండి, బహిరంగ చర్చ చేద్దాం. మీరు చెప్పింది అబద్ధం అని మేము నిరూపిస్తాం. నిరూపిస్తే మీరు రాజీనామాకు సిద్ధమా? నేను అడుగుతున్నాను సార్. ఇంకోటి, బిల్లులు పెండింగ్ అంట సార్. మరి ఇదేంటి సార్? చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు మాకు వారసత్వం ఇచ్చిపోయింది. ఎంత ఇచ్చిపోయారు? 63,724 కోట్ల రూపాయలు సార్. బాగానే ఇచ్చారు. సెక్టార్ వైజ్, ఏ సెక్టార్ లో. మరి మీరు మా మీద పెట్టిపోయింది ఏంటి సార్? మీలాగా మేము డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, విధ్వంసం జరిగిపోయింది, కోవిడ్ వచ్చింది అని చెప్పేసి దొంగ నాటకాలు ప్రజలకు వెన్నుపోటు పడవలేదే. దమ్మున్న మగాడిలా జగన్మోహన్ రెడ్డి గారు, దమ్మున్న పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట తూచా తప్పకుండా సంక్షేమం చేసింది. ఇంకా నిన్న సార్ అజెండా అంట సార్, అది అజెండా కాదు సార్, నయవంచం సార్. ఎందుకంటే సార్ ఏం చెప్పినట్టుగా, ఎవరైతే మన పాషా గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ మౌలిక సిద్ధాంతం 6 సూత్రాల ఆవిష్కరణ సార్. మరి సూపర్ 6 ఏమైంది సార్? గాలికి ఎగిరిపోయిందా? అంటే అనుకుంటున్నా లేదా ఒకటేనా సార్? సూపర్ 6లు, సూపర్ 7లు గాలికి వదిలేసి ఇది చెప్పండి. ఆ సూపర్ 6, ఈ సూపర్ శాసనాలు 6, ఇవి 6+6 మొత్తం 12 లేకపోతే ఓన్లీ ఆ 6 పోయి ఈ 6 వచ్చిందా కొత్తగా? సార్ ఆ 6 పోద్ది, ఈ 6 పోద్ది, అసలు 6లే ఉండవు, టక్అవుట్లే సార్ అన్ని. నెక్స్ట్ ఇంకోటి సార్, వాళ్ళు మాట్లాడుతూ సార్ నవ్వొచ్చింది సార్. ఇంకొక అజెండా, తెలంగాణ అండమాన్ లో కూడా పార్టీ ఇస్తున్నాడు సార్. పోనీ సార్ పోనీ నిజంగా దండం పెడుతున్నాను సార్, అంతరిక్షంలో కూడా అని చెప్పలేదు వాళ్ళు. జాతీయ అధ్యక్షులు కదా చంద్రబాబు నాయుడు గారు, పార్టీ జాతీయ అధ్యక్షులు పెట్టుకున్నారు వాళ్ళు సార్. పక్క పార్టీలో సార్, పక్క రాష్ట్రంలో కార్పొరేటర్ కూడా ఉన్నాడు సార్, కానీ జాతీయ పార్టీ సార్. నెక్స్ట్ ఇంకోటి సార్ ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలను సార్ కొంచెమన్నా బుద్ధి ఉందా సార్? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా 4 లక్షల ఉద్యోగాలు పటిక్ మని పీకేశారు. 4 లక్షల ఉద్యోగాలు కటింగ్ చేసి మళ్ళీ ఈ రోజు ఉపాధి అవకాశాలను మాట్లాడుతుంటే ఇది నిజంగా దయ్యాలు వేదాలు వలించడం కదా. ఇంకొకటి సార్, యువత సంక్షేమం అని సార్. ఎక్కడుంది సార్ యువతకు సంక్షేమం? ఈ ఏడాదిలో యువతకు మీరు చేసిన సంక్షేమం ఏంటి? చదువుకునే విద్యార్థులకి విద్యా దీవెన ఇవ్వలేదు, వసతి దీవెన ఇవ్వలేదు. వాళ్ళు అల్లో లక్ష్మణ అని చెప్పి ఫీజులు కట్టట్లేదని కార్పొరేట్ కాలేజీలు వాళ్ళు ఏదైతే సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఎగ్జామ్స్ రాసే ముందు హాల్ టికెట్లు ఇవ్వట్లా. తల్లిదండ్రులు పుస్తకం తాకట్టు పెట్టి మరి ఈ రోజు పిల్లల్ని చదివించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్తులు అమ్మేసి పిల్లల్ని చదివించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది కాలంలో యువతకు ఏం చేశారు మీరు? యువతకు ఒక ఉద్యోగం ఇవ్వకపోగా మీరు చెప్పిన
కోటి మందికి మీరు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, మ్మ్. మరి ఇది దగా కాదా, మోసం కాదా, నయ వంచన కాదా? ఇదా మీరు మాట్లాడేది సార్? ఇంకోటి మహిళా శిశు సంక్షేమం సాధికారికత సార్. సార్ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ ఏడాది కాలంలో మహిళా సంక్షేమానికి మీరు చేసింది ఏంటి? ఒక్క రూపాయి. ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నా ఇస్తామని చెప్పేసి నిస్సిగ్గుగా నిటారుగా నించొని అబద్ధాలు మాట్లాడారు కదా. ఏడాది అయిపోయింది, ఇచ్చారా? ఏదో ఒక సిలిండర్ ఇచ్చామని వచ్చారంటే కదా, ఒక సిలిండర్ ఏదో సార్ ఇచ్చారు. వచ్చే ఏడాది కూడా బడ్జెట్ లో లేదు సార్ ఆడబిడ్డ నిధి కింద. బడ్జెట్ లో అలొకేషన్స్ ఉంటాయి కదా సార్, బడ్జెట్ లో అలొకేషన్స్ లేవు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పథకం కొనసాగిస్తామన్నారు సార్. ఏమైంది సార్ చేయూత? ఏమైంది సార్ ఆసరా? ఏమైంది సార్ 0 వడ్డీ రుణాలు? ఏమైంది సార్ తోడు? ఇవన్నీ ఏమయ్యాయి సార్? గాలి కొట్టుకుపోయాయి సార్. ఊరికే ఉత్త ప్రసంగాలు చెప్తే ఎట్లా సార్? ఇంకోటి సార్, అన్నదాతకు అండగా ఉంది సార్. సార్ ఇది ఖచ్చితంగా మాట్లాడాలి సార్. ఎంత దుర్మార్గం అంటే సార్ ఇది రాష్ట్ర ప్రజల్లో చాలా మంది మేధావులు మాట్లాడుకుంటున్న మాట సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతకు పెట్టుబడి నిధి కింద 20,000 ఇస్తామన్నది ఇవ్వకపోగా ఎగ్గొట్టి మళ్ళీ అన్నదాత ఈ సంవత్సరం సార్ నాకు తెలిసి 70,000 కోట్ల రూపాయలు రైతన్న నష్టపోయాడు సార్ ఈ ఏడాది కాలంలో. ఎలా నష్టపోయాడంటే సార్, ప్రతి రైతన్న పెట్టుబడి వేయాలి సార్. డబ్బులు అనేది ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాలి సార్. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇవ్వట్లేదు సార్. 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి రైతన్న ఏదైతే పెట్టుబడి పెడుతున్నారు సార్, పెట్టుబడి పెట్టిన దానికి అకాల వర్షాలతో సగం లాస్ సార్. మిగిలిన వాటికి ధాన్యానికి కొనుగోలుకి మద్దతు ధర లేదు సార్. అపరాలకు మద్దతు ధర లేదు సార్. పొగాకు మద్దతు ధర లేదు సార్. ఏదైతే హార్టికల్చర్ కి మద్దతు ధర లేదు సార్. వీళ్ళు గడపలో చెప్తున్నారు కదా సార్, కడప అనంతపురంలో చీనీ తోటలు ఏప్రిల్ మే మాసాల్లో వచ్చేవాడి లాస్ట్ ఇయర్ 1 lakh వరకు తగిలింది సార్. కానీ ఈ ఏడాది 15,000 రూపాయలు సార్. అన్నదాత ఈ రోజు ఊరేసుకునే పరిస్థితిలో ఉంటే అన్నదాతకు అండగా అంట సార్. మిర్చి రైతుల పరిస్థితులు చూశారు, పొగాకు రైతుల పరిస్థితులు చూశారు, ధాన్యం రైతుల పరిస్థితులు చూశారు, హార్టికల్చర్ రైతుల పరిస్థితులు చూశారు. ఎంత దారుణంగా ఉంటే అన్నదాతకు అండగా ఉంటామంట సార్. సార్ ఈ రోజు సార్, అది నిన్న సార్, ఈ రోజు సార్ ఇంకా ఎంత దారుణం అంటే సార్, ఎంత నిస్సిగ్గు కాపద్దాలంటే ఈ రోజు పోర్టుల గురించి మాట్లాడారు సార్. చంద్రబాబు నాయుడు గారు మీ జీవితానికి, మీ రాజకీయ జీవితానికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్క పోర్టు కట్టించారా? ఒక్క పోర్ట్ అయినా మీ ఆలోచన ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తున్న 4 పోర్టులని మీ ఖాతాలు వేసుకోవడానికి రెడీ. విమానాశ్రయం గురించి మాట్లాడారు సార్. ఎవరు సార్ భోగాపురం విమానాశ్రయం కట్టించింది? జగన్మోహన్ రెడ్డి గారు. అది ఖాతాలు వేసుకోవడానికి రెడీ సార్. సాగునీటి ప్రాజెక్టులను సార్, చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ప్రాజెక్ట్ అయినా మొదలు పెట్టి పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒక్కటి ఉందా? వాళ్ళు ఏం చెప్తారంటే పట్టిసీమ అని చెప్తారు సార్. 1 minute సార్. రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి కాలువ మీద పంపులు పెట్టి అది మా సృష్టి అని చెప్పుకుంటారు సార్. ఎంత నిసిగ్గా. ఇంకోటి విద్యుత్ సంస్కరణ అండి సార్. సార్ ఇది బాగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే సరిపోదేమో. వాళ్ళు పెట్టినట్టు మనం కూడా 3 రోజులు పెట్టుకోవాల్సిందే సార్. 1 minute ఫినిష్ చేస్తాను. 1 minute లో ఫినిష్ చేస్తాను సార్. విద్యుత్ సంస్కరణలు అండి సార్. చంద్రబాబు విద్యుత్ సంస్కరణలు ప్రైవేట్ సంస్థలకి వెలుగుల జివ్వులు సార్, వినియోగదారుడికి మాత్రం అధిక ధరల చీకట్లు సార్. చంద్రబాబు నాయుడు గారు 97 లో డీమ్డ్ క్లాస్ అని తీసుకొచ్చారు సార్. డీమ్డ్ క్లాస్ తీసుకొచ్చి సార్ ఏదైతే జేగూరుపాడు జీవీకే స్పెక్ట్రమ్ ల్యాంకోకి అనుమతులు ఇచ్చారు సార్. వాళ్ళు ట్రయల్ రన్ కింద 80% ఉత్పత్తి చేస్తే ఆ 80% కి అగ్రిమెంట్ చేసుకుంటారు సార్. వాళ్ళు తర్వాత 25 సంవత్సరాల పాటు 25% విద్యుత్ ఇచ్చినా సరే గవర్నమెంట్ వాళ్ళకి 80% కట్టాలి సార్. అలా 10,000 కోట్ల రూపాయలు లాస్ అయింది సార్. దాని గురించి ఈనాడు పత్రికే రాసింది. సో 10,000 కోట్ల రూపాయలు లాస్ అయితే దాన్ని అక్కడ ఆపలేస్తారు 2017తో. జీవికే వాటికి ఆపేసి ల్యాంకోకి మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు ఇచ్చాడు సార్. ఇలా విద్యుత్ సంస్థలని ఏపీఈఆర్సీని ఏం చేశారు సార్? భ్రష్టు పట్టించి అదపాతాలానికి దొక్కేసి ఈ రోజు విద్యుత్ సంస్థ అన్ని కలిపి అబద్ధాలే అంటారా సార్? ఏమీ లేదు సార్. ఏదైతే ఆయన చెప్పినట్టు స్వడబ్బా జగన్నామ స్మరణ జరుగుతుంది సార్. అక్కడ జగన్నామ స్మరణ సార్. ఫైనల్ గా మాట చెప్పాలి సార్. ఒక ఆయన తెలంగాణ నుంచి వస్తారు సార్, పొట్టైన తెలంగాణ నుంచి వస్తారు సార్, పొట్టైన నట్లూజ్ నర్సిరెడ్డి అని. ఆయనకి చెప్తున్నాం సార్, కబడ్డార్ నట్లూజ్ నర్సిరెడ్డి. తెలంగాణలో ఉండేవాడు ఆంధ్ర నాయకులతో నీకేం పని? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకోసారి నోటికి వచ్చినట్టు మాట్లాడితే అధికారం ఎల్లకాలం శాశ్వతం కాదు. అదే 4 బయటకు తీసి తెగ నరుకుతామని చెప్తా జగన్మోహన్ రెడ్డి గారితో. నీ తెలంగాణలో నువ్వు రాజకీయం చేసుకో,
జగన్మోహన్ రెడ్డి గారితో. రైట్.